అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఏపీ D.ed 2018-20 బ్యాచ్ వాళ్ళకి సంబంధించినటువంటి డిసెంబర్లో జరగబోయేటువంటి సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేటువంటిది విడుదల కావడం జరిగింది ఈరోజు. సో మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అనేటువంటిది ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకుండా వాటి మీద ప్రిన్సిపల్ సైన్ ఉండాలి కాబట్టి మీ కాలేజ్ నుంచి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ప్రింట్ తీసుకొని సీల్ వేయించుకోండి. లేదంటే మీ కాలేజ్కి వెళ్ళినా మీ యొక్క హాల్ టికెట్స్ అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి. మరి ఈ వీడియోలో నేను మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది నేను వీడియో చూపిస్తాను. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా వస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజ్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉంటుందో మీరు మీ యొక్క డిస్టిక్ అంటే మీ కాలేజ్ ఉన్న డిస్టిక్, మీరు వేరే డిస్టిక్ అయ్యుండొచ్చు, మీ హోమ్ టౌన్. కాబట్టి మీ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే విజయనగరంలో ఉన్నటువంటి టోటల్ D.ed కాలేజ్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. సో అందులో మీ కాలేజ్ ఎక్కడ ఉందంటే చెక్ చేసుకోండి. సో నేను ఏదో ఒకటి కాలేజ్ సెలెక్ట్ చేశాను ఇక్కడ. ఆ తర్వాత ఆ కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. అందులో మీ నేమ్ ఎక్కడుందో చెక్ చేసుకోండి. సో మీ నేమ్ ఏదో ఒకటి చెక్ చేసేసుకొని మీ స్ట్రీమ్ రెగ్యులర్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. సో రెగ్యులర్ చేసుకొని డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్టయితే సో మీకు PDF రూపంలో చూడొచ్చు, ఇక్కడ కింద డౌన్లోడ్ అవుతుంది. సో PDF రూపంలో ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడ మీకు డేట్స్ ఉంటుంది, ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది. మీకు 23 నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ విధంగా మీ యొక్క D.ed హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క హాల్ టికెట్ మీద మీ ప్రిన్సిపల్ సైన్ అయితే ఉండాలి కాబట్టి సో మీ కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్స్ అనేటువంటిది ప్రింట్ తీసుకొని అయినా సైన్ చేయించుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళైనా కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి D.ed ఎగ్జామ్స్ అప్డేట్ అయితే. ఇంకా NRs అనేటువంటిది కూడా ఒకటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అటెండెన్స్ షీట్. సో ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. సో ఇవన్నీ కాలేజ్ సంబంధించిన లాగిన్స్లో ఉంటాయి. సో ఇది మీ స్టూడెంట్స్ యాక్సెస్ లేదు. సో మీకు హాల్ టికెట్స్ మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, మీ సెంటర్ ఎక్కడ, ఎగ్జామ్ డేట్స్ ఏంటి అనేటువంటిది. సో మరి ఇంకా ఈ యొక్క మేనేజ్మెంట్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్పై కూడా అప్డేట్ లేదు. సో మంత్రి గారు అయితే పెడదామన్నారు సో మొన్న జరిగినటువంటి మీటింగ్లో. మరి ఇంకా దాని మీద అప్డేట్ లేదు. సో వాళ్ళైతే ఇంకా వెయిట్ చేయాల్సిందే. పెట్టారంటున్నది అయితే కన్ఫర్మ్ అయితే లేదు. సో వాళ్ళైతే పెడదామంటుంటే హామీ ఇచ్చారు కాబట్టి నిదానంగా అయినా కూడా మనకు ఎగ్జామ్స్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ రెండు పెట్టాల్సి ఉంటుంది. సో వీళ్ళకి మాత్రం ఎటువంటి పోస్ట్ పోన్ అయితే అవ్వదు. సో చాలా వరకు నిన్నటి నుంచి ఒక న్యూస్ అయితే మనకు అంటే ఓల్డ్ ఏదైతే మనకు నోటీస్ వచ్చింటుందో దాన్ని ఎవరో ఒకరు ఎడిట్ చేసేసి 18 డేట్ వేసేసి ఈ యొక్క ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినట్టయితే ప్రచారం చేశారు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే సో అలాంటివి అయితే చేయకండి అయితే నేను చెప్తున్నాను. సో D.ed ఎగ్జామ్స్ అనేటువంటిది ఏదన్నా కూడా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకైతే వెబ్సైట్ అయితే వస్తుంది. సో అలాంటి ఫేక్ న్యూస్ అయితే మీరైతే నమ్మకండి. సో ఆడిట్ చేసిన విద్యార్థి కూడా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా అంతే, ఎప్పుడు కూడా అలాంటి న్యూస్ అయితే క్రియేట్ చేయకండి. సో మీరే ఇష్యూస్ అంటే ఫేస్ చేయడం జరుగుతుంది. ఆ న్యూస్ చేసిన ఆ యొక్క ఇమేజ్ క్రియేట్ చేసినటువంటి విద్యార్థి అయితే. సో అక్కడ అన్నీ చేశారు కానీ మనకు సైన్ అనేటువంటిది ఏదైతే ఉండదో దాన్ని ఎడిట్ చేయలేకపోయారు. కేవలం డేట్ మాత్రం ఎడిట్ చేసి సో మనకు టోటల్ వాట్సాప్ గ్రూప్స్ అంతా కూడా హల్చల్ అయితే అవడం జరిగింది. సో చాలామంది నాకు ఆ న్యూస్ పెట్టేసేసి రియల్ ఫేక్ అని అడిగారు. సో నేనైతే ఫేక్ అనేటువంటి చెప్పాను. సో మరి ఇప్పుడు హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఇంకా మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఇంకా నెక్స్ట్ 4 రోజుల్లో మీకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఓకే అండి. సో మేనేజ్మెంట్ వాళ్ళు అయితే వెయిట్ చేయాలి మనకు అప్డేట్ వచ్చే వరకు. ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో రెగ్యులర్ వాళ్ళకి మాత్రం ఇంకా ఎగ్జామ్స్ అయిపోతాయి. సో ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీరు చేయాల్సిన కర్తవ్యం టెట్ నోటిఫికేషన్ త్వరలో వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఈ సంవత్సరం 2020కి మనకు టోటల్ ఈ యొక్క D.ed అయిపోయినట్టే. ఇంకా మీకు టెట్ అలాగే DSC ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో టెట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మొదటి టెక్స్ట్ బుక్స్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోండి. 3 నుంచి 10వ తరగతి వరకు ఉండండి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అలాగే సైన్స్, బయాలజీ, సోషల్, EVSC టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని సిద్ధంగా అయితే ఉండండి మీరు. సో అదండి. సో మీరు ఎందుకంటే ముందు నుంచి చదివినట్టు విద్యార్థులు ఎంతోమంది ఉంటారు, ఎన్నో వేల మంది అభ్యర్థులు ఇప్పుడు టెట్ రాస్తారు. మనకు త్వరలో నోటిఫికేషన్ వస్తే సో వాళ్ళు ఎప్పటి నుంచి చదువుతుంటారు, మీరు ఫ్రెష్గా వచ్చిన క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళతో పోటీ పడాలంటే మీరు కంపల్సరీగా టైం అంటే వేస్ట్ చేసుకుంటే ఎగ్జామ్ వెంటనే మీరు చదువుకోవడం మంచిది. సో ఇదండి నా యొక్క సజెషన్ అయితే. సో మీరు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకి అందరికీ కూడా. అలాగే ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటే తప్పకుండా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ మరియు DS అప్డేట్స్ కూడా మన ఛానల్లో వస్తాయి, D.ed సంబంధించి కాకుండా. సో అన్ని రకాల అప్డేట్స్ అయితే ఉంటాయి ఆల్ ఎగ్జామ్ సంబంధించి. సో ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం మరిన్ని అప్డేట్స్తో. అంతవరకు సెలవు. జై హింద్.